సింగ్ గారు భయపడి వాక్యం చెప్పనీకి కూడా ఆ ప్రాంతంకి పోలేదు భగత్ సింగ్ గారు. ఎందుకు పోలేదంటే భగత్ సింగ్ గారు అన్నాడు, ఇంత పాపము క్రైస్తవుల్లో ఉంటుందని నాకు తెలియదు. అంటే వాళ్ళు అన్నారు, మాకు వచ్చి వాక్యం చెప్పంటే ఒక కండిషన్ పెట్టినాడు భగత్ సింగ్ గారు. అవసరమైతే దినమంతా ఆడుంటా, కానీ రాత్రి నేను పడుకోను, కావాలంటే యంగ్స్నోబాద్ అనే ఊర్లో పడుకుంటా అంటే ఆ కండిషన్ మీద మాటింపూర్లో ఆయన సేవ చేస్తూ వచ్చాడు. భూమి మీద అపోస్తుల కార్యములు తర్వాత 1900 సంవత్సరాల తర్వాత అగ్నిపడడం, ప్రజలు వాక్యం చెప్తే కింద పడి గడ్డాలు పీక్కొని నెత్తి మీద మన్ను వేసుకొని ఛాతి కొట్టుకొని దొరలాడిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయంటే దట్ ఈస్ ఫ్రమ్ ద ఇది అపోస్తుల కాలపు ఉద్యమం. నన్ను క్షమించాల, నా బిడ్డ చెప్పేసింది ఇది. ఇక్కడ ఒక మాట రాస్తుంటుంది, 20వ నాకు తెలుగు రాదు, క్షమించాల, శతాబ్దపు అపోస్తుల కాలపు ఉద్యమం. ఇప్పుడు దైవప్రసాద్ అన్న టీం గురించి ఇక్కడ ఒక మాట రాసుంటుంది. ఏ ఊర్లో అయితే భయంకరమైన పాపం ఉండిందో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మార్చినాడంట ఆ ఊరంతా. సెకండ్ మెసేజ్లో మనం విన్నాం కదా, లవ్ లవ్ లవ్. ఎంత కుట్టుకోవాలా, తిట్టుకోవాలా, భయంకరమైన ఊరు. భగత్ సింగ్ గారు వాక్యం చెప్పిన తర్వాత 5000 మంది ఒకరినొకరు ఇట్లా కలుసుకున్నారంట. కలుసుకొని క్షమాపణ అడుక్కున్నారంట, ఒకరొకరికి భోజనాలు సిద్ధం చేసుకున్నారంట. గొప్ప ఉద్యమం. ఆ సందర్భంలోనే జరిగింది. 70 మంది యవనస్తులు కాలినడకతో చాలా ప్రాంతాలకు జోషామాకు వచ్చి ఇండియా మొత్తం సువార్త చేసిన ఫస్ట్ బ్యాచ్ ఏదైనా ఉందనంటే భగత్ సింగ్ అంకుల్ చెప్పిన వాక్యము మాటింపూర్లో ప్రపంచమంతా అది తాకింది. దానికి కారణం ఎవరంటే చిన్న పాప, ఆ పాప పేరే హమీదా. ABCDEFGH తర్వాత ఐలో ఇమాముద్దీన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. భగత్ సింగ్ అంకుల్ ఒక వాక్యం చెప్తా ఉంటే ఈ వ్యక్తి ఊడుస్తుండే అంట కాంపౌండ్. ముస్లిం ఆయన, పాకిస్తాన్లో. భగత్ సింగ్ అంకుల్ వాక్యం చెప్తే రక్షించబడ్డ తర్వాత భగత్ సింగ్ గారి దగ్గరకు వచ్చి చెప్పినాడంట, దేవుడు నన్ను నీకు జత పనివాడుగా ఉండు అన్నాడని చెప్పినాడంట. ఆయన ఎంత ఎంత భయంకరస్తుడంటే ఇట్లా పెద్ద గడ్డం పెట్టుకొని డైరెక్ట్ మజీద్లలోకి పోయి డైరెక్ట్ మజీద్లకు పోయి చెప్తున్నాడు. డైరెక్ట్ పోయి ముస్లిమ్స్ వాళ్ళకి చెప్తున్నాడు. ఒకరోజు భగత్ సింగ్ అంకుల్ దగ్గరకు వచ్చి, భగత్ సింగ్ మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు, జర ఒక్కసారి బల్బ్ ఇవ్వవా అన్నాడంట. అది కొత్త బల్బ్ ఇస్తే మళ్ళా వచ్చి అది పనిచేస్తలేదు భగత్ సింగ్ అన్నాడంట. భగత్ సింగ్ గారు నేనే వచ్చి చెక్ చేస్తా అని ఆ బల్బుని ఇట్లా చెక్ చేస్తే దేనికి కట్టినాడంట తెలుసా? ఓ పురుకోస్కి కలిపినాడంట. అంటే తెలంగాణలో చెప్పాలంటే సుత్తులు తాడుకు కట్టినాడంట. ఎవరైనా కరెంటు వైర్కి కడతారా, సుత్తులు తాడుకు కడతారా? సో భగత్ సింగ్ గారిని ఆయన ఒక ప్రశ్న ఏం అడిగినాడంటే, నువ్వు ఇంత చదువుకున్నావు కదా, ఇంత చదువుకున్నావు కదా, నువ్వు గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు నీకు జత పని వారికి ఎందుకు లేరంటే, నేను కోరుకున్నా కానీ వాళ్ళ